మనం కార్యసిద్ధిలో ఉన్నాం. ఈరోజు భాద్రపద శుద్ధ నవమి, గణపతి నవరాత్రుల్లో 6వ రోజు. ఈరోజు ఏకదంత గణపతిగా ఆవాహన చేసుకోవాలి, ఏకదంత గణపతిగా అర్చన చేసుకోవాలి. అలంకారం అలా చేసుకుని ఈరోజు ఆయన్ని పూజ చేసి నువ్వులు నివేదన చేస్తే ఆయన యొక్క అనుగ్రహాన్ని ఇవాళ పొందుతాం. ఈ ఏకదంత గణపతి మదాసురుణ్ణి వధించాడు కాబట్టి ఈరోజు మదము అనేటటువంటి ఒక దుర్లక్షణాన్ని మనం వదిలిపెట్టాలి అనేటటువంటి నిర్ణయం కూడా తీసుకోవాలి. ఒకప్పుడు చవన మహర్షి యందు మదభావం ఏర్పడిందిట. దాని నుంచి వచ్చినటువంటి వాడే మదాసురుడు. ఈ మదాసురుడు అసురుడు కాబట్టి శుక్రాచార్యుడిని గురువుగా స్వీకరించాడు. ఆ శుక్రాచార్యుడు అమ్మవారిని గురించి ఉపదేశం చేశారు. దేవి ఉపాసన చేస్తే వాడికి అనేక రకాల శక్తులు వచ్చాయి. మరణించకుండగా వాడు వరాన్ని పొందాడు. ప్రమదాసురుడు తన కుమార్తెనిచ్చి వివాహం చేశాడు. వీడికి 3 కుమారులు కూడా కలిగారు. ఈ మదాసురుడు లోకం మీద పడి లోకంలో అనేక రకాల విపర్యాలు తీసుకొస్తూ ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో మునులందరూ కూడా ఆలోచన చేశారు, ఈ మదాసురుని కారణంగా లోకంలో ధర్మ సంకట స్థితి ఏర్పడుతోంది, మదం పెచ్చు పెరిగిపోయి ధర్మం అంతమవుతోంది, కాబట్టి వీడిని అంతం చేయవలసిన మార్గం ఏమిటి అని చెప్పి సనత్కుమారునితో ఆలోచన చేశారు. ఆ సనత్కుమారుడు వీళ్ళందరికీ కూడా ఏకదంత గణపతిని ఉపాసిస్తే ఈ మదాసురుని యొక్క అంతం జరుగుతుంది అని చెప్పి తెలియజేయటం వల్ల వీళ్ళందరూ కూడా ఆ గణపతిని ఏకదంత గణపతిగా ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. ఆ ఏకదంత గణపతి వీళ్ళందరికీ కూడా అభయం ఇచ్చాడు. మూషికాసురుడు గణపతి మీద విరోధాన్ని ప్రకటించి ఉన్నటువంటి వాడు ఈ మదాసురుణ్ణి కూడా తనకు అనుయాయిని చేసుకున్నాడు. అనుయాయం చేసుకుని ఇంకా వీడికి బలం చేకూరుస్తూ ఉన్నాడు. అటువంటి మదాసురుణ్ణి గణపతి మీదకి పంపించాడు. ఏకదంత రూపుడై గణపతి ఈ మదాసురుని దగ్గరికి వస్తే ఈ మదాసురుడు సింహాన్ని అధిరోహించి వచ్చాడు. అలా వచ్చినటువంటి ఈ మదాసురుణ్ణి సింహాన్ని ఒక కాలితో నొక్కిపెట్టి ఈ మదాసురుణ్ణి సంహరించబోతే మదాసురుడు శరణు వేడాడు గణపతిని. గణపతి వాని యందు అనుగ్రహ భావం చూపి, నువ్వు దుష్టులైనటువంటి వాళ్ళ యందు మాత్రమే ప్రవర్తించు, సజ్జనుల జోలికి పోవద్దు అని చెప్పి మదాసురుణ్ణి తర్జన చేసి ఆయన్ని కూడా తనకు అనుయాయిగా చేసుకోగలిగినటువంటి వాడు ఏకదంత గణపతి అయ్యాడు. అటువంటి ఏకదంత గణపతిని ఈరోజు ఆవాహన చేసి నువ్వులు నివేదన చేసేట్లయితే ఆయన చాలా సంతృప్తి పొంది మనలో ఉన్నటువంటి మదభావాల్ని తొలగించి ఉత్తమమైనటువంటి సంస్కారాలు ఇస్తాడు. ఆయన ఏకదంత గణపతి కావటానికి కూడా ఒక కారణం ఉన్నది. ఒకప్పుడు పరశురాముడు కార్తవీర్యార్జునుడిని సంహరించి పరమశివుణ్ణి దర్శించటానికి వచ్చాడు. పార్వతీ పరమేశ్వరుడు ఏకాంతంలో ఉండటం వల్ల గణపతి ఈ పరశురాముడిని అడ్డుకున్నాడు. పరశురాముడు కోపం వచ్చింది. కోపం వచ్చి విజృంభించబోతే గణపతి తుండంతో ఈ పరశురాముడిని అమాంతం ఆకాశానికి ఎత్తాడు. ఎత్తేటప్పటికి పరశురాముడు తన చేతిలో ఉన్నటువంటి పరశువు గొడ్డలితో ఒక్క వేటు వేస్తే ఆయన ఒక దంతం ఊడిపోయింది. అందువల్ల ఆయన ఏకదంతుడయ్యాడు. అటువంటి ఏకదంత గణపతి యొక్క ఆరాధన మనలో ఉన్నటువంటి మదము అనేటటువంటి దుష్టశక్తిని పోగొడుతుంది. కాబట్టి అలాంటి మదమును అణుచుకుని ఏకదంతుని పూజ చేసి ఆ గణపతి యొక్క అనుగ్రహం వల్ల మనము సకల సద్గుణాలు పొందాలి అని చెప్పి పెద్దల యొక్క ఆశయం. స్వస్తి.